అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రేమికుల రోజు సందడి అప్పుడే మొదలైపోయింది. ఫిబ్రవరి 14 కంటే వారం ముందే వాలంటైన్ వారం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి ఒక్కో రోజుకి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. ఇవాళ ఫిబ్రవరి 11న ప్రామిస్ డే సెలబ్రేట్ చేసుకుంటారు లవర్స్. వాలంటైన్ వీక్ లో మొదట రోజ్ డే, ఆ తర్వాత చాక్లెట్ డే, ఆ తర్వాత టెడ్డీ డే వస్తుంది. ఇవి ముగిశాక వచ్చేది ప్రామిస్ డే. ఇది ఫిబ్రవరి 11న జరుపుకుంటారు. ప్రేమికులకు ప్రామిస్ డే చాలా ప్రత్యేకమైంది. వివాహంలో సప్తపది ఉన్నట్లే ప్రేమలోనూ వాగ్దానాలు ఉంటాయి. ప్రామిస్లను నిలబెట్టుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఉత్తమంగా ఉండాలని, జీవితంలోని ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండాలనుకుంటారు. వైవాహిక ప్రేమ బంధంలో కూడా ఇలానే ఉండాలని అందరూ భావిస్తారు. స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి మనిషి తనను తాను సామాజికంగా, ఆర్థికంగా, ప్రేమపరంగా మంచి స్థితిలో ఉంచుకోవాలని, వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించాలని కోరుకుంటారు. ప్రామిస్ డే సందర్భంగా కొంతమంది ప్రేమికులు వాగ్దానాలు చేస్తుంటారు. మీరు కూడా మీ రిలేషన్షిప్ మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రామిస్ డే నాడు వాగ్దానాలు చేయండి. అయితే వాటిని నిలబెట్టుకోవాల్సిందేనన్న విషయాన్ని మాత్రం మరువకండి. నిజానికి కాస్త ఇబ్బందుల్లో ఉన్న ప్రేమ కథలకి ప్రామిస్ డే సరైన మందు. మంచి వాగ్దానంతో బలహీనంగా ఉన్న బంధాన్ని మళ్లీ గాడిలో పెట్టుకోవచ్చు. ఆ వాగ్దానం కూడా భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించేలా ఉంటే మంచిది. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటామనో, తమ ప్రేమలో ఈగోకి స్థానం లేదనో చెప్పడం ద్వారా ఒకరి మనసుని మరొకరు గెలుచుకోవచ్చు. ప్రామిస్లు ఏ బంధానికైనా బలాన్ని ఇస్తాయి. అయితే మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే ప్రేమ 10 కాలాల పాటు నిలుస్తుంది. ఈ లోకంలో అన్నింటికంటే పవిత్రమైనది ప్రేమ ఒక్కటే అని గుర్తుంచుకోండి. ప్రామిస్ డే రోజున చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి మీ వంతు కృషి చేస్తానని మీ లవర్కు నమ్మకంగా చెప్పండి. ఆ నమ్మకాన్ని ఈ ఒక్క రోజుకే పరిమితం చేయకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.